నా పాప ఏదో ప్రమాదంలో ఉందని నా మనసు శంకిస్తోంది. ఏదో చిన్న పిడకలొస్తే దానికెందుకంత భయపడతావు వినాష్? నా పాప విషయంలో ఏ ఒక్క చిన్న అనుమానం వచ్చినా నేను అశ్రద్ధ చేయలేను అంకుల్. నేను వెంటనే ఇండియాకి బయలుదేరి వెళ్తాను. నీ మెడలో మంగళసూత్రమేది? నేనింత అడుగుతున్నా నీ నోటి నుంచి సమాధానం రావట్లేదు. సరే, నువ్వెప్పుడు జవాబు చెప్తావో అప్పుడే నేను ఇంట్లో అడుగు పెడతాను. మీ హాస్పిటల్ ఖర్చుకి 10,000 రూపాయలు ఖర్చయిందని తెలుసు. మీ భార్య మెడలో మంగళసూత్రం కనిపించట్లేదని తెలుసు. మరా మంగళసూత్రం ఏమై ఉంటుందో మీకు ఆ మాత్రం అర్థం కాలేదా? 10 మందితో శరీరం పంచుకోవడం తప్పిస్తే ఏ ఒక్కరితోని జీవితం పంచుకునే అదృష్టం లేనిదాన్ని, ఈ తాళిబొట్టు కోసం తప్పించిపోతున్నదాన్ని, అందరికంటే ఎక్కువగా తాళిబొట్టు విలువేంటో తెలిసినదాన్ని. అందుకనే ఎక్కువసేపు నీకు దూరంగా ఉండకూడదని ఈ తాళిబొట్టు నీకు తీసుకొచ్చిస్తున్నానమ్మా. కనీసం ఈ పుణ్యం వల్లైనా వచ్చే జన్మలో తాళిబొట్టుకు నోచుకుంటానేమోనన్న చిన్న ఆశతో ఇస్తున్నాను. కనీసం ఈ పుణ్యం వల్లైనా వచ్చే జన్మలో తాళిబొట్టుకు నోచుకుంటానేమోనన్న చిన్న ఆశతో ఇస్తున్నాను. తీసుకోమ్మా. వద్దనకుండా తీసుకోమ్మా. నువ్వు నాకు నమస్కారం పెడతావేంటమ్మా? ఈ పాపిష్టి జీవితాన్ని గడుపుతున్న నాకు ఒక పుణ్యకార్యం చేసే అవకాశం ఇచ్చినందుకు నేనే నీకు చేతులెత్తి నమస్కరించాలి. నీకోసం నేను ఖర్చు పెట్టిన డబ్బులు నాకు దేవుని హుండీలో వేసిన డబ్బులతో సమానం. నువ్వు మంచి మనసు చేసుకొని నన్ను ఆశీర్వదిస్తే చాలమ్మా. ఈ జన్మలోనైనా తాళిబొట్టుకు నోచుకునే అదృష్టం కలుగుతుందేమో. ఎందుకు పోనా నిజం చెప్పలేదు? నా కోసమే ఎంత చేశావు, నా కోసమే తాళిబొట్టు తాకట్టు పెట్టావు, నా కోసమే ఇదంతా చేసి ఏదో తప్పు చేసినట్లు ఎందుకు పోనా తలదించుకున్నావు? నేనెన్ని మాటలన్నా ఎలా భరించావు? మీరాడిన ప్రతి మాటలోనూ నేను అవమానింపబడ్డానన్న బాధ తప్పించి నా మీద కోపం ఎక్కడ కనిపించలేదండి. ఆయన ఏం కనకరించేశారని మీతో చెప్పమంటారు? కారణం ఏదైనా కావచ్చు. నిత్యం నా మనసులో ఉండే మీరు హారంలో ఉండే మంగళసూత్రాన్ని తాకట్టు పెట్టారు. ఈ విషయాన్ని చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక చెప్పలేదు, కానీ మీ దగ్గర నిజాన్ని దాయాలన్న ఉద్దేశం కాదండి. ఇక నుంచి మీ దగ్గర ఏ విషయాన్ని దాచి మిమ్మల్ని బాధ పెట్టనండి. నన్ను క్షమించండి. ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి. మున్ని గురించి తలుచుకుంటేనే భయంగా ఉంది. ఎప్పుడు ఏ ప్రమాదం కలుగుతుందోనని స్కూలుకి కూడా పంపించట్లేదు. ఒంటరిగా వదలాలంటేనే భయంగా ఉంది. చివరికి ఇంట్లో ఉండాలన్నా భయంగా ఉంది అంకుల్. పాప నా దగ్గర క్షేమంగా ఉంటుందన్న నమ్మకంతో వాళ్ళ డాడీ పాప నా దగ్గర వదిలి వెళ్లారు. పాపకేదన్నా జరగకూడదు జరిగితే నేను తట్టుకోలేను అంకుల్. పాపకేం కాకుండా చూసుకోవాలంకుల్. పాపకి ఎలాంటి ఆపద కలగకూడదంటే పాపనిక్కడ ఉంచకూడదమ్మా. ఆ హరి కనుక్కోలేని చోటికి
అనుమానం కలగని చోటికి పాపం తీసుకెళ్ళాలి. ఈ విషయం గురించి ఆల్రెడీ గాయత్రితో మాట్లాడానమ్మా. నీకెలాంటి అభ్యంతరం లేకపోతే పాపను మా ఇంటికి తీసుకెళ్తాను. ఈ విషయం గురించి ఆల్రెడీ గాయత్రితో మాట్లాడానమ్మా. నీకెలాంటి అభ్యంతరం లేకపోతే పాపను మా ఇంటికి తీసుకెళ్తాను. పాప మా ఇంట్లో ఉంటే హరికి ఎలాంటి అనుమానము కలగదు. ఈ పరిస్థితుల్లో ఇంతకన్నా వేరే మార్గం లేదమ్మా. పాప నదులుండడవా? నా వల్ల కాదంకుల్. అసలు వాళ్ళ నాన్న లేకపోతేనే ఉండలేదంకుల్. నేను బాగా అలవాటవ్వడం వల్ల పాప నాతో ఉంటుంది. ఇప్పుడు నన్ను కూడా వదిలి ఉండడం అంటే పాపకి చాలా కష్టం అంకుల్. ముందు నీకు అంగీకారం అయితేనే చెప్పమ్మా. పాపని ఎలా ఒప్పించాలో నేను చూసుకుంటాను. మున్ని, మున్ని, ఏంటి తాతయ్య? ఏం లేదమ్మా. నువ్వు నిద్రమత్తులో భయంతో లేచేడుస్తున్నావట కదా. నీకింకా అంకులంటే భయం పోలేదా? లేదు తాతయ్య, ఆ అంకులు హాస్పిటల్లో ఉన్న అంకుల్ మాస్క్ తీసేయడమే గుర్తొస్తుంది. ఆ అంకుల్ నన్ను చంపేస్తున్నట్టు పిచ్చి పిచ్చి కళ్ళు వస్తున్నాయి తాతయ్య. ఆ అంకుల్ ఏం చేస్తారో అని భయంగా ఉంది తాతయ్య. పోనీ ఆ అంకుల్ నిన్ను చూసి భయపడాలంటే నేను చెప్పినట్టు చేస్తావా? ఆ చేస్తాను తాతయ్య. ఎవరైనా మీ మమ్మీ పేరేంటి అని అడిగారనుకో, ఏమని చెప్తావు? భార్గవి అని చెప్తాను. కాదమ్మా, ఈ రోజు నుంచి మీ మమ్మీ పేరు అడిగితే హారిక అని చెప్పాలి. హారిక? ఎందుకు తాతయ్య? ఆ హారిక అంటే ఆ అంకుల్కి భయమమ్మా. మీ మమ్మీ పేరు హారిక అని చెప్పావనుకో, అప్పుడు నిన్ను చూసి అంకుల్ కూడా భయపడతాడు. నిజమా తాతయ్య? మా డాడీ ఎవరని అడిగితే మా డాడీ పేరు చెప్పనా తాతయ్య? వద్దమ్మా, మీ డాడీ పేరేంటి అని అడిగితే ధనుష్ అని చెప్పాలి. మరి ధనుష్ అంటే ఆ అంకుల్కి కూడా భయమా? అవునమ్మా. ఇప్పుడు చెప్పు, మీ మమ్మీ డాడీ పేర్లేంటి? మా మమ్మీ పేరు హారిక, మా డాడీ పేరు ధనుష్. వెరీ గుడ్. అవునమ్మా, మీ అమ్మమ్మని ఎప్పుడైనా చూసావా? నాకు అమ్మమ్మ లేదు కదా. మా మమ్మీ డాడీ ఎప్పుడు నన్ను అమ్మమ్మ దగ్గర తీసుకెళ్లేదు కదా. మరి నేను తీసుకెళ్తాను, వస్తావా? మీ అమ్మమ్మ నిన్ను చూడాలని ఎంతగా ఎదురు చూస్తుందో తెలుసా? అలాగా తాతయ్య, నాకు కూడా అమ్మమ్మని చూడాలని ఉంది. నన్ను తొందరగా తీసుకెళ్తా తాతయ్య. తప్పకుండా తీసుకెళ్తానమ్మా. ఇప్పుడు కాదు, రేపొచ్చి మళ్ళీ తీసుకెళ్తాను. నువ్వు వెళ్ళి చదువుకో అమ్మా. అలాగే తాతయ్య. మీరు చేస్తున్నదేంటో నాకు అర్థం కావట్లేదు అంకుల్. మున్ని వాళ్ళ అమ్మా నాన్నల్ని హారిక ధనుష్ అని చెప్పమంటున్నారేంటి? మున్నిని మా ఇంటికి తీసుకెళ్ళటానికి పాపని ప్రిపేర్ చేస్తున్నానమ్మా. సొంత అమ్మమ్మ దగ్గరికి తీసుకెళ్తున్నానని పాపతో చెప్పినట్టే సొంత మనవరాల దగ్గరికి తీసుకెళ్తున్నానని మీ ఆంటీతో చెప్పాలి కదమ్మా. అందుకే మా అమ్మాయి అల్లుడి పేర్లు చెప్పి వాళ్ళ అమ్మా నాన్నల పేర్లుగా మున్నికి చెప్పమని చెప్పాను. ఇప్పటి వరకు గాయత్రి కూతురుగా నటించింది. ఇప్పుడు మున్ని మనవరాలుగా నటించబోతోంది. గాయత్రిలాగే మున్ని విషయంలో కూడా ఎలాంటి పొరపాటు జరగదన్న నమ్మకంతో ధైర్యం చేస్తున్నాను. నేను మళ్ళీ 2 రోజుల తర్వాత వస్తానమ్మా. నువ్వు కూడా మెంటల్గా మున్నిని ప్రిపేర్ చెయ్యి. అలాగే అంకుల్. నేను వెళ్ళొస్తానమ్మా. ఉమ్. ఏమిటండి, ఇంకా నొప్పి తగ్గలేదా? టాబ్లెట్స్ ఏమైనా తీసుకురమ్మంటారా? వద్దు బోనా,
ఈ దెబ్బదేముందిలే, 4 రోజుల తర్వాత తగ్గిపోతుంది. కానీ మనసుకు తగిలిన దెబ్బ మాత్రం రోజు రోజుకి పెద్దదవుతుంది. ఇప్పుడేమైందండి? ఇంకేం కావాలి బోనా? మన ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళ ఇళ్లలో ఏ ఆడపిల్లకైనా పెళ్లి జరిగితే నా చేతులతో తాళిబొట్టించి దగ్గరుండి మరీ పెళ్లి జరిపించేవాణ్ణి. అలాంటిది ఈరోజు నా భార్య తాళిబొట్టు తాకట్టు పెడితే గాని నా ప్రాణాలు నిలబడని పరిస్థితి వచ్చిందంటే ఇంతకు మించి బాధ కలిగించే విషయం ఇంకేముంటుంది బోనా? మన పరిస్థితి మరీ ఇంత దారుణంగా తయారైందేంటి బోనా? ఏమిటండి మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారు? మీరెప్పుడు అంటుంటారే, ఓడినవాడికన్నా ఓడి గెలిచినవాడు చాలా గొప్పవాడని. అంత ధైర్యంగా మాట్లాడే మీరే ఇంత పిరికితనంతో ఎలా మాట్లాడుతున్నారండి? మీరెంతో మందికి తాళిబొట్టునిచ్చారు, వాళ్ళ కుటుంబాలను నిలబెట్టారు. ఈరోజు అదే తాళిబొట్టు మిమ్మల్ని ఆదుకుందండి. దానికెందుకండి బాధపడుతున్నారు? మనకి ఓటమి శాశ్వతం కాదండి. మీరు మళ్ళీ పూర్వ వైభవాన్ని సాధిస్తారు. మనకి మళ్ళీ మంచి రోజులు వస్తాయండి, మంచి రోజులు వస్తాయి. మనకి మళ్ళీ మంచి రోజులు వస్తాయండి, మంచి రోజులు వస్తాయి. మంచి రోజులు రాకపోయినా పర్వాలేదు బోనా. మళ్ళీ ఇలాంటి చీకటి రోజు నా జీవితంలోకి రాకుండా ఉంటే చాలు. నా జీవితంలో ఎన్నో అవమానాలు భరించాను. నా కోసం నీ తాళిబొట్టు తాకట్టు పెట్టావన్న ఆలోచనే భరించలేకపోతున్నాను. ఒక వేషి అయినా తాళిబొట్టు విలువ తెలిసింది కాబట్టే గొప్ప మనసు చేసుకుని తాళిబొట్టు తిరిగి తీసుకొచ్చిచ్చింది. లేదంటే తాకట్టు పెట్టిన తాళిబొట్టు కూడా విడిపించుకోలేని పరిస్థితి కదా నాది. ఇంతటి దారుణమైన పరిస్థితి ఏ భర్తకి రాకూడదు బోనా. ఏమిటండి, మిమ్మల్ని కాపాడటం కోసమే కదా తాళిబొట్టు తాకట్టు పెట్టింది. అందుకే ఇంత బాధపడుతున్నారా? మీ సరదాల కోసం నన్ను తాకట్టు పెట్టలేదు కదా మీరింత బాధపడటానికి. జూదంలో పందెం కాసి భార్యను ఓడిపోయిన ధర్మరాజు కాదండి మీరు. భార్యను అనుమానించి అడవుల పాలు చేసిన రాముడు కూడా కాదండి మీరు. చివరికి కట్టుకున్న భార్యను కూడా గుర్తించకుండా కన్న కొడుకు శవాన్ని కాల్చటానికి కాటి సుంకం చెల్లించమన్న హరిశ్చంద్రుడు కూడా కాదండి మీరు. వాళ్ళందరూ మహానుభావులైనప్పుడు మీరు వాళ్ళకి మించిన మహానుభావులండి. ఈ తాళిబొట్టును తాకట్టు పెట్టి మిమ్మల్ని కాపాడుకున్నందుకు నా మీద మీకు ప్రేమ ఎక్కువైందే కానీ తక్కలేదు కదండి. అలాంటప్పుడు సంతోషించాలి కానీ బాధపడటం దేనికండి? అబ్బబ్బా, ఇక చాలండి. సాయంత్రం నుంచి తాగుతూనే ఉన్నారు. భోంచేయండి. మందు తెమ్మంటే అన్నం తెచ్చావు, పోయి మందు తీసుకురా. ఎందుకండి అలా కోపడతారు? సంపాదించిన డబ్బులు పోయి ఆరోగ్యమూ పోతుంది. ఎందుకొచ్చిన తాగుడండి? నా మాట విని మానేయండి. అంటే నీ సంపాదన ఏదో ఖర్చు పెడుతున్నట్టు తెగ క్లాస్ పీగుతున్నావు.
మొన్న హరి ఇచ్చిన అడ్వాన్స్లో 10,000 తీసుకున్నావు కదా, జా వెళ్ళే మందు పట్టురా. ఆ చూపంటే డబ్బుల్లవా? 10,000 రూపాయలు ఏం చేసావు? ఖర్చు పెట్టావా? ఏమే, నువ్వు చచ్చేలోపు తాళి కట్టు అని ఇందుకోసం అడుగుతున్నావా? నేను తెచ్చిన డబ్బులని ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టాను కదూ. మర్యాదగా ఆ డబ్బులు ఏం చేస్తావో చెప్పు, లేకపోతే నీ మెడలో పసుపు తాడుకు బదులు ఊరి తాడు వేస్తా. ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెరసాని పయనాలేమో చూసి